ఒక నిజం పక్కింటి తెలిసేలోపు ఓ అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది. ఇటువంటిదే ఈరోజు మన భారతదేశంలో ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే నిజం మాత్రం ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు మనల్ని ఉత్కంఠగా ఉంచుతుంది. ఏంటి ఆ నిజం అది చెప్తా. దానికన్నా ముందు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. వేరే దేశాలలో పెట్రోల్ డీజిల్ ధరలు వచ్చి 15 రూపాయలు 20 రూపాయలు అలా పెరిగితే మన దగ్గర పెట్రోల్ వచ్చేసి 5.5 రూపాయలు, డీజిల్ వచ్చేసి 3 రూపాయలు పెంచారు. ఎవరు? నయారా. ఇంతకుముందు ఐ థింక్ ఎస్ఆర్ అని ఉండేది అనుకుంటా. మన ఇండియాలో రెండో అతిపెద్ద ఈ ఇంధన సప్లై అన్నట్టు అనుకోవచ్చు. ఇండియా మొత్తం మీద 6,500 వీళ్ళకి పెట్రోల్ బంకులు ఉన్నాయి. అండ్ ఇండియాలో రెండో అతిపెద్ద రిఫైనరీ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో ఇంధన సప్లై అన్నట్టు అనుకోవచ్చు, పెట్రోల్ బంకులు ఉన్నదా అనుకోవచ్చు. నయారా ప్రైవేట్దే. వాళ్ళు ఎప్పుడైతే పెంచారో మరలా మన వాళ్ళలో భయం మొదలైంది. నిన్న క్లియర్గా పెట్రోలియం శాఖకు సంబంధించిన సెక్రటరీ సుజాత శర్మ ఒక మాట అన్నారు. బాబు, దేశవ్యాప్తంగా పెట్రోలు డీజిల్ పుష్కలంగా ఉన్నాయి, పైపుడ్ నేచురల్ గ్యాస్ కూడా ఇబ్బంది లేదు, కేవలం ఎల్పిజి సిలిండర్లు, అది కూడా కమర్షియల్ వాటికి ఇబ్బంది అన్నమాట నిజం, డొమెస్టిక్ అసలు ఇబ్బంది లేదు. సిటీలో కనుక అయినట్టయితే 25 రోజులు ఏది ఒక సిలిండర్ బుక్ చేసి మళ్ళీ రెండో సిలిండర్ రావడానికి, అదే పల్లెటూరులో అనుకోండి 45 రోజులు అన్నారు. ఇక డబల్ సిలిండర్ ఉందనుకోండి 35 రోజుల మధ్యలో గ్యాప్ అన్నారు. తర్వాత ఉజ్వల్ అనుకోండి 45 రోజులు అని చెప్పారు. ఇది ఓవరాల్గా. బట్ అకస్మాత్తుగా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంది. ఎవర్రా ఏంద్రా ఇదంతా అన్నప్పుడు అసలు విషయం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఇది మార్చి లాస్ట్ వీక్. అప్పుడేమవుతుంది, ఆల్రెడీ ఈ ఇయర్లో ఈ పెట్రోల్ బంకుల పెట్రోల్ తెచ్చుకున్నారు, డీజిల్ తెచ్చుకున్నారు. ఆ బిల్లులు చెల్లించాలి. ఆ బిల్లులు చెల్లించి మొత్తం క్లియర్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా, అలా క్లియర్ చేయలేదనుకోండి వాళ్ళు ఈ పెట్రోల్ పంపరు, డీజిల్ పంపరు. అలా బిల్లులు ఆగిపోయి వాళ్ళు నో స్టాక్ పెట్టేసి క్లోజ్ చేసి కూర్చున్నారు. ఇంకొన్ని చోట్ల ప్యానిక్ బయింగ్ అంటే ఏంటి? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే నో స్టాక్ కనిపించింది రావడానికి కొంతమంది, అరే రేట్లు పెరుగుతాయి అంటారని చెప్పేసి కొంతమంది, అరే పశ్చిమాసియాలో ఘోరంగా ఉన్న సిచ్యువేషను అని చెప్పి ఇంకొంతమంది. ఇలా ఆల్రెడీ ఒక పెట్రోల్ బంకులో వచ్చేసి 1,00,000 లీటర్ల పెట్రోల్ ఉంది. అది 2 రోజులు వచ్చింది వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకేసారి అదే చోటకి వెళ్ళేసరికి 2 రోజులు కాస్త 1 రోజు అయిపోతుంది. దీంతో వాళ్ళు మళ్ళీ ఆర్డర్ పెట్టి వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇలా కొన్ని చోట్ల ఇలా చెప్పుకుంటూ పోతే కంగారు పక్క, భయం పక్క, ఇవన్నీ. ఈ మూమెంట్లో మోడీ వచ్చేసి ఒక రకంగా ట్విస్ట్ ఇచ్చాడు. ఇదేంటి, రేపు సాయంత్రం 6:30కి అన్ని రాష్ట్రాల సీఎంలతో, ఎక్సెప్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, వీళ్ళు 4 రాష్ట్రాలు. 5వది పుదుచ్చేరి, అది ఎటు కేంద్రపాలిత ప్రాంతం కంటే అది ఇబ్బంది లేదు. ఈ సీఎంలు మాత్రం పాల్గొనరు. రిమైనింగ్ సీఎంలు అంతా రేపు ఈవినింగ్ వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అవుతారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఇప్పుడు ఏం చెప్పబోతాడు, ఏం చెప్తాడు అన్నదే అంత ఉత్కంఠ. ఈవెన్ నాకు కూడా అలాగే ఉంది. కానీ నేను క్రాస్ చెక్ చేసుకున్నాను. ఆయన 2 రోజుల క్రితం త్రివిధ దళాధిపతులతో అటెండ్ అయి ఉన్నారు. లైక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ చీఫులతో. ఎందుకు? యుద్ధం వచ్చిద్దా అంటే ప్రపంచ యుద్ధం వచ్చే సీన్ లేదు. పశ్చిమాసియా నుంచి ఏదైనా ప్రమాదం ఉందా అంటే మన మీదకు వాళ్ళు రారు. ఈరోజు ఇరాన్ క్లియర్గా మాకు 5 మిత్ర దేశాలు అన్నారు. వీళ్ళ తప్ప ప్రపంచంలో మిగతా వాళ్ళు ఎవరికైనా కానీ మేము ఖచ్చితంగా మేము చెప్పిన వాళ్ళు ఫాలో అవ్వాలి. ఈ 5 దేశాలు మాత్రం వాళ్ళకి సంబంధించిన షిప్పులు ఏవైనా సరే హర్ముజ్ జలసంధి నుంచి వెళ్ళొచ్చు, మేము ఎక్కడ అబ్జెక్షన్ చెప్పుకున్నారు. 5 ఏంటో తెలుసా? రష్యా, చైనా, భారత్, ఇరాక్ అండ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ పెట్టేసరికి నాకు కొంచెం చివుకు మంది ఏటర్ మీటర్ మన పక్కనే. సరే ముస్లిం కంట్రీ కాబట్టి సరిపోయింది అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకు? వాడు ఇండైరెక్ట్గా ఇరానుడికి సపోర్ట్ చేశాడు తెలుసా. ఏమాత్రం యుద్ధం ముదిరితే ఇక ఇరాన్ బతకాలి అంటే న్యూక్లియర్ వెపన్ ఇస్తాడు పాకిస్తాన్ వాడు, అందుకు క్లోజ్ అయ్యాడు వాడు. సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పేది, ఇరాన్కి సంబంధించి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ పుష్కలంగా ఆయిల్ కంటైనర్లు వస్తూనే ఉన్నాయి. అండ్ మన దగ్గర వచ్చే సరళలు సరిపడా నిల్వలు ఉన్నాయి. కానీ ఇంకా ఏదన్నా ఊహించని విపత్తు వచ్చిద్దేమో అని ముందు జాగ్రత్తగా ఉన్నారా, లేదా మనకు చెప్పకుండా లోపల వాళ్ళే ముందు జాగ్రత్త పడుతున్నారా?
లైక్ పెద్ద నోట్ల రద్దు, కరోనా లాక్డౌన్, అప్పటికప్పుడే కదా ఇది కూడా. అటువంటిదని అంత ఆలోచిస్తున్నారు. నేను మరలా చెప్తాను, అంత క్రాస్ చెక్ చేశాను. ఎక్కడ కూడా నిత్యావసర వస్తువుల సంబంధించి ఇబ్బంది లేదు. ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్, ఆయిల్, గ్యాస్ సంబంధించి ఇబ్బంది లేదు. ఈ లిక్విడ్ పెట్రోలింగ్ గ్యాస్ సిలిండర్ అది ఇబ్బంది ఉంది మాట లేదు. కమర్షియల్, డొమెస్టిక్ ఇబ్బంది లేదు. పైప్డ్ నేచురల్ గ్యాస్ వచ్చేసి అది పుష్కలంగా ఉంది. అది పైప్డ్ నేచురల్ గ్యాస్ సంబంధించేసి నేను అనుకోవటం ఇదే అనుకుంటున్నా. రేపు ఒకవేళ మోడీ చెప్తే అన్ని రాష్ట్రాలలో కూడా పైప్డ్ నేచురల్ గ్యాస్, పైపుల ద్వారా గ్యాస్ సప్లై, నేచురల్ గ్యాస్ దానిని పెట్టండి, సిలిండర్లు ఇళ్ళకి పంపించడం తగ్గించడం, ఇది చెప్తారని నాకు అనిపిస్తుంది. నేను ముందే ప్రిపేర్ అవ్వలేదు, ఏమైండొచ్చు అనుకుంటున్నా. ఇది అనిపించింది నాకు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి అన్నీ వెళ్ళిపోయింది. బట్ రానున్న రోజులలో ఇబ్బంది లేకుండా ఉండాలి అన్న, ఇప్పుడున్న ఇబ్బందులు తగ్గించాలన్న, ఇది ఒక్కటే. సో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్టులు యుద్ధ మేఘాల మీద, ఆగ మేఘాల మీద స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్తారు. సో ఇక మీదట మన దగ్గర ఈ పైప్డ్ నేచురల్ గ్యాసులు వచ్చేస్తాయి. ఇంకా ఏ ఇళ్ళకైతే దగ్గరలో ఉంటుందో వాళ్ళకి సెల్ఫీ సిలిండర్లు 3 నెలలు రిటర్న్ చేసేయాలి. మనం ఆ కట్టిన డిపాజిట్ అమౌంట్ అది రిటర్న్ ఇస్తారు. ఇక ఇప్పుడు ఈ నేచురల్ గ్యాస్ అనేది మన ఇంటికి బిగిచ్చేస్తారు. సో జస్ట్ వాల్ ఉండేది ఆన్ ఆఫ్, దాని పక్క రీడింగ్ ఉండేది మీటర్, దాని ప్రకారం వచ్చేసి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. 24/7 365 days ఇక వస్తూనే ఉంటుంది సప్లై అన్నట్టు. సో రేపు జరిగేది ఇదే అని నాకు అనిపిస్తుంది. ఇది కాకుండా అన్నప్పుడు, సిలిండర్ల కొరత లేకుండా చూడటానికి అన్నప్పుడు మేబీ అది కూడా చెప్తే ఉండొచ్చు. బట్ కరోనా టైప్ లాక్డౌన్ అయితే రాదు, పెద్ద నోట్ల రద్దు టైప్ అప్పుడు కూడా సడన్ నిర్ణయం ఉండదు. ఓవరాల్గా అన్నప్పుడు అయితే నాకు తెలిసి అంతా పాజిటివ్గానే రేపు ఈవినింగ్ ఉంటుంది నాకైతే అనిపిస్తూ ఉంది.